ఈరోజు సెప్టెంబర్ 11వ తారీఖు గురువారం 2025వ సంవత్సరం. ఈ సేవకుల సదస్సులు అస్సలు వెళ్ళకూడదండి. 70% ఫేకే, భూమి బ్యాచి వాళ్ళు. దాన్ని అనాలంటే కూటి కోసం కోటి విద్యలు. ఉష్టెత్తుకొని బతకొచ్చు. తిండి దగ్గర కూడా ఎగబడతారు. ఇవాళ ఇంతే తిన్నాను నేను. ఎక్కడ నున్నాలో బిషప్ రక్షణానందం గారి చర్చలో జరిగిన మీటింగ్లో ఎగబడుతున్నారు. ఇంత వయసు వచ్చి నేను కూడా దూరం అవుతుందంత బాగోదు అనేసి సైలెంట్గా ఉన్నాను. ఇకపోతే ఆ హెప్సిబా ఆమెకి డబ్బు పిచ్చి ఎక్కువ ఉంది. ఎందుకంటే 10 లక్షలు ఎవరో ఇస్తానన్నారంట చర్చి కట్టుకోమని. ఇంకొక 15 లక్షలు ఉంటే నేను పూర్తిగా కట్టుకుంటా, నాకు ఏం చేయాలో అర్థం అవట్లేదు, పిచ్చెక్కినట్టు ఉంది అని. వీళ్ళు సేవకులు కాదండి. ఎందుకంటే పౌలు గారు అన్నాడు, ఈ లోకంలో ఉన్నదంతా నాకు పెంటతో సమానం. డబ్బు 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 అని ఆలోచన ఉంటే వాళ్ళకి జబ్బు గ్యారెంటీ. ఇంకొక ఆమె ఉంది, రోజుకి 40 చోట్ల సేవకుల సదస్సులు వెళ్తుంటుంది డబ్బు కోసం, పువ్వు కోసం. ఇది చాలా తప్పు. ఇది అందుకే అంటారు కూటి కోసం కోటి విద్యలని. ముష్టెత్తుకుని బతకాలి, లేకపోతే కష్టపడి ఏదైనా పని చేసుకుని బతకాలి. దేవుడి పేరుకి అవమానం తెచ్చే రకాలు వీళ్ళు. నేను ఎందుకు వెళ్తున్నానంటే ఇదిగో ఇలాగ ప్రచారం చేసుకోవటానికి. ఊరంతా తిరుగుతుంటారు కదా, 100 మంది 1000 మంది చదువుకుంటారు, అది ప్రచారం. రెండవది, అక్కడ కొత్త విశేషాలు, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు నేను నున్న నుండి వచ్చాను, విచ్చిపేట ఆర్ గణేష్ వాళ్ళ దగ్గర ఇది చిత్రీకరించడం అయింది. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించిన కాక. దేవుని పరిచయంలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.